హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇవాళ అయితే మా చెట్లు చూసిర్రు కదా, ఇంతకు ముందు ఎంత చిన్న చిన్నగా ఉండే కదా. నేనైతే ఇండియాకి వెళ్ళొచ్చేసరికి బోలెడన్ని సొరకాయలు బీరకాయలు అన్నీ కాసినాయి, అయిపోయినాయి. నేను వచ్చేసరికి మాత్రం సొరకాయలు ఉన్నాయి. ఇప్పుడైతే సొరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి మా చెట్లు ఎంత పెద్దగా అయినాయో. అన్ని కాయలు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే మళ్ళీ వస్తున్నాయి, చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో సొరకాయలు. ఆల్రెడీ నేను నిన్న ఒకటి తెంపేసిన, ఇంక ఇవి రెండు అయితే ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడైతే నేను తెంపేసుకుంటాను ఇంట్లోకి వాడుకోవడానికి. మన చెట్లకు కాసిన సొరకాయలు ఎంత మంచిగా ఉంటాయి కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మేమైతే ఇండియాకి వెళ్ళినాక సొరకాయలు కాసినాయి. ఇగో ఇంత పెద్దగా అయిపోయి ముదిరిపోయినాయి. సో వీటిని మేము ఇగో రెండు కాయలు సీడ్స్కి అయితే వదిలేసినాం. ఇంత పెద్దగా అయినాయి. ఇక మా ప్రవళిక అయితే సన్ఫ్లవర్ చెట్టు పెట్టింది. అది ఇంత పెద్దగా అయింది. దీనికి ఒక ఫ్లవర్ వచ్చింది, ఆల్రెడీ సీడ్స్ కూడా అయినాయి. ఇట్లనే కాకరకాయలు కూడా ఉన్నాయి. కాకరకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకుంటాం, అందుకే కాకరకాయలు కూడా తెంపుతాను. మాకైతే సరిపోతాయి ఇంట్లోకి. ఇది ఉండండి. ఓకే, మా కరివేపాకు చెట్టు అయితే ఎంత పెద్దగా అయిందో మీకు అంతకుముందు వీడియోలో చూపించిన. మస్తు చిన్నగా ఉండే చెట్టు, ఇదైతే ఇంత పెద్దగా అయిపోయింది. నేనైతే కరివేపాకు కూడా తెంపుకుంటాను, ఫ్రెష్ కరివేపాకు. దొండకాయలు ఎక్కువ లేవు, కానీ ఒక అర్ధపవన్ వెళ్తాయేమో. ఇవైతే తెంపేసుకుంటాయి, ఎందుకంటే ముదిరిపోతున్నాయి. దొండకాయలు అయితే ఎక్కువ వెళ్తాయి అనుకున్నా, కానీ వెళ్ళలేదు. సొరకాయలు అయితే వచ్చినాయి, సొరకాయలు కాకరకాయలు వచ్చినాయి. ఇది వాళ్ళకి హార్వెస్ట్. అందరికీ బాయ్.